హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది 4వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ అండి, న్యూ సిలబస్. నేను ఇప్పుడు పదాలు అర్థాలు మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ చదువుతానండి. ఒకసారి చూడండి. విషయ సూచిక నేను షార్ట్స్లో ఒకసారి చదివాను, ఒకసారి చెక్ చేయండి. మొదటి పాఠం గాంధీ మహాత్ముడు. ఈ పాఠం యొక్క పదాలు అర్థాలు చూద్దామండి. స్వరాజ్యం సొంత పాలన, ప్రణవం ఓంకారం, మోక్షం విడుపు విముక్తి, అధర్మం అన్యాయం, కంపించుట వణుకుట, స్వస్తి శుభం. నెక్స్ట్ లెసన్ చూద్దామండి. పదాలు అర్థాలు. లెసన్ పేరు వచ్చేసి గోపాల్ తెలివి. చూడండి, గోపాల్ తెలివి. దర్బారు రాజసభ, విదూషకుడు హాస్యకుడు, సామంతులు రాజు కింద ఉండే చిన్న రాజులు. థర్డ్ లెసన్ చూద్దామండి. థర్డ్ లెసన్ దేశమును ప్రేమించుమన్నా. ఒట్టి ఏమీ లేని, కద్దు కలదు ఉన్నది, దేశాభిమానం దేశం మీద ప్రేమ, చట్టపట్టలు ఒకరి చేతిని మరొకరు పట్టుకొనడం, తోడుపడు సహాయపడు. మరొక లెసన్ చూద్దామండి. నాలుగో పాఠం పరివర్తన. పదాలు అర్థాలు. పరివర్తన మార్పు, చిందరవందర, క్రమ పద్ధతిలో లేకపోవటం. ఆహ్లాదంగా సంతోషంగా, ఆసక్తిగా ఇష్టంగా, ఆత్మీయంగా ప్రేమగా, చిన్నబుచ్చుకొను నిరాశపడు. ఆ లెసన్ తర్వాత ఫిఫ్త్ లెసన్ సత్యమహిమ. ఈ పాట యొక్క పదాలు అర్థాలు చూద్దామండి. మహిమ గొప్పతనం, అకలంగా మచ్చలేని చెడు గుణాలు లేనట్టి, చరితుండు చరిత్ర కలవాడు, ప్రవర్తన కలవాడు. సత్య వ్రతంబు ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం, నిత్యంబు ఎల్లప్పుడూ. గత్తి జీవితం గడిచే విధానం, తెన్నులు చూచి ఎదురు చూచి, మోము ముఖం, తత్తరం గాబరా, ఆర్తి దుఃఖం, కని చూసి దీనత దారిద్ర్యం, కరుణ దయ జాలి, మిరుమిట్లు మెరుగులు, తిలకించి చూసి, మది మనసు బుద్ధి, మొగంబు ముఖం, ముసిమి నూతన కాంతి, బహుమానం కానుక, వన్నె అందం, రంగు చెన్ను అందం. ఆరో లెసన్ ముగ్గుల్లో సంక్రాంతి. పదాలు అర్థాలు చూద్దామండి. పదాలు అర్థాలు. పద్మం తామర పువ్వు, విశిష్టత గొప్పతనం ప్రత్యేకత, సంబరం సంతోషం, ధనస్సు విల్లు రాశి నక్షత్రాల గుంపు, కలశం చిన్న కుండ లేదా చెంబు, గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకాలు పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు, అయనం గమనం. మరొక లెసన్ పద్యరత్నాలు. పద్యరత్నాలండి, ఇవన్నీ పద్యాలు. దీనిలోని మరొక పాఠం చూద్దామండి. బారిస్టర్ పార్వతీశం. పదాలు అర్థాలు చూద్దాం. కాపుర స్థలం, నివాసం ఉండే చోటు, 5వ ఫారము, 10వ తరగతి. హితోపదేశం మేలు చేసే మాట చెప్పడం. బారిస్టరు ఇంగ్లాండులో న్యాయశాస్త్రం చదువుకున్నవారు. సామగ్రి సామాన్లు వస్తువులు.
దంతధావనము, పళ్ళు తోముకోవడం, కచ్చికలు, కాల్చిన పిడకలు, అంగవస్త్రం, తువ్వాలు, చాదు, పిండితో తయారు చేసిన బొట్టు, దేశవాళీ దువ్వెన, చెక్కతో చేసిన దువ్వెన, గార్డు, కాపలా వ్యక్తి, ప్రాధేయపడితే, బతిమాలితే, చెన్నపట్నం, మద్రాసు, చెన్నై, దొర, తెల్లజాతి పురుషుడు, దొరసాని, తెల్లజాతి స్త్రీ, బస, తాత్కాలిక నివాసం, బంట్రోతు, సేవకుడు, స్టీమరు, ఆవిరితో నడిచే పెద్ద నావ, అంతరిక్ష మార్గం, ఆకాశం వైపు. మరొక పాఠం చూద్దామండి. రాజు కవి. పదాలు అర్థాలు. సౌధం, భవనం, జన్మించటం, పుట్టటం, ప్రబలటం, ఎక్కువ కావటం. సుకవి, మంచి కవి. శతం, 100, 100. రాజదండం, రాజశాసనం. ధనమయం, ధనంతో నిండినది. రుచిమయం, కాంతితో నిండినది. గండ వితంతితమయం, రాళ్లతో నిండినది. ఆత్మగౌరవ కాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు. ప్రస్తుతింతురు, పొగుడుతారు. సుధ, అమృతం, ఇహం, ఈ లోకం, పరం, పరలోకం, గగనం, ఆకాశం, తార, నక్షత్రం. ఇవ్వండి ప్రతి పాఠం యొక్క పదాలు అర్థాలు చదివాము. అలానే ఇందులోని ఒక్కటి చదవలేదండి. ఇది పద్యరత్నాలు పాఠంలోని అన్ని పద్యాలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవి చదవలేదు. మీకోసం మరొక వీడియోలో తప్పకుండా ఈ పాఠం గురించి మాత్రమే నేను చదివి వినిపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పులుంటే ఏమనుకోకండి. క్లియర్గా అయితే మీకు కనిపించేలా పెడుతున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా చూస్తూ కొద్దిగా చదివితే మీకు గుర్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.